నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. సిపి సజ్జనార్ గారు ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఏదో ఒక మెసేజ్ యువతకి ఇస్తారు. ముఖ్యంగా మనం సైబర్ క్రైమ్స్లో పడకూడదని కావచ్చు, ఇతరితర మోసాలు ఏవైతే కొత్తగా మోసాలు జరుగుతుంటాయో వాటి మీద అవగాహన కల్పిస్తూ వస్తారు. ఆయన బాధ్యతని ఆయన నిర్వర్తిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మహిళల కోసం, అంటే పెళ్లి కాబోయే స్త్రీల కోసం ఇప్పుడు ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. అలా ఒక విధంగా చెప్పాలంటే వార్నింగే ఇచ్చారు. మరి ఏంటి ఆ వార్నింగ్, అలానే ఆయన ఇస్తున్న సూచనలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే సిపి సజ్జనార్ గారు ఏదైనా కొత్త రకం మోసం వచ్చింది అంటే వెంటనే దాని మీద అలర్ట్ చేసేస్తారు. ప్రజల్ని, యువతని అందరినీ అలర్ట్ చేయడం ఈ మధ్యన అందరూ హర్షిస్తున్నారు. ఒక మంచి బాధ్యత పని చేస్తున్నారు మీరు అని. మరి ఇప్పుడు స్త్రీల కోసం, ముఖ్యంగా పెళ్లి కాని మహిళల కోసం ఆయన ఏదైతే సూచనలు చేశారో, ఒక విధంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారో, ఇప్పుడు అది పెద్ద చర్చగా మారింది. సో ఏంటి ఆ వార్నింగ్, అసలు ఆయన ఏం చెప్తున్నారు మా కోసం? మనకున్నటువంటి హానెస్ట్ ఆఫీసర్లలో ది బెస్ట్ వన్ ఒకరిలో చెప్పాలంటే సజ్జనార్ గారు చెప్పొచ్చు. అందరూ కన్నా తను చాలా భిన్నంగా ఉంటాడు. సోషల్ యాక్టివిటీగా ఉంటాడు. అంటే నా ఉద్దేశం ఎలా అంటే అందరూ ఎక్కడో కంప్లైంట్ ఇస్తే ఏదో నష్టపోయిన తర్వాత, తరచూ 4-5 నష్టాలు జరిగిన తర్వాత, ఓహో ఈ తరహా నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పి ఏదో మెసేజ్ ఇచ్చే ప్రయత్నాలు చేసే విధానం ఇంతవరకు ఉన్నటువంటి విధానం. అంటే మొత్తం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉంటుంది. కానీ సజ్జనార్ గారు చిన్న అంశాన్ని తీసేసుకొని రాబోయే ప్రమాదాలను ఉంచుకొని ముందే మనం అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా ఒక మెచ్యూరిటీ లెవెల్గా చెప్పొచ్చు. ముఖ్యంగా తను ఈ మధ్యకాలంలో మైనర్స్ ఇంటర్వ్యూలు చేసేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, తానే రేట్ చేశాడు. అలాగే బెట్టింగ్ యాప్స్ విషయంలో చూసుకుంటే ఇంకా తనకు సజ్జనార్ గారు చెప్పాలంటే చైన్ లింక్డ్ బిజినెస్ అంట ఒకరిని చేర్పిస్తున్నారు. దాంట్లో ఆయన స్పెషల్ ఎక్స్పర్ట్ ఆ కేసు చట్టాల గురించి. ఎందుకంటే నేను తనతో కలిసి పనిచేశాను ఆ చైన్ సిస్టమ్ కేసుల గురించి. సో మొత్తం మీద తన ఎఫర్ట్ చాలా విచిత్రంగానే ఉంటుంది. డిటెక్షన్ కూడా చాలా గొప్ప సీక్రెట్గా చేస్తాడు. అంటే నేరస్తుడికి మమ్మల్ని వెతుకుతున్నారు పోలీసులు అనే అనుమానం రాకుండానే డిటెక్ట్ చేస్తుంటారు సార్. చాలా బాగుంటుంది. ఈ సోషల్గా ఎప్పటికప్పుడు కాసులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మ్యాట్రిమోనీలో జరుగుతున్నటువంటి మోసాల గురించి చాలా వింటున్నాం. కానీ ఎవరు కూడా దాని గురించి అంత ఇంటెన్షన్గా చర్యలు తీసుకున్నట్టు కానీ ఏది చేయలేదు. కానీ ఈరోజు సజ్జనార్ గారు దాంట్లో తనకు తానుగా ట్వీట్ చేస్తూ స్పష్టంగా ఈ మ్యాట్రిమోనీలో జరుగుతున్న మోసాల గురించి స్పష్టంగా చెప్పాడు. ఈ రకం మోసాలను పెళ్లి తర్వాత జరిగే మోసాల కన్నా పెళ్లికి ముందే మోసాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చేటువంటి మోసాలు, అన్యాయాలు, ఇంకా ఏదైనా సరే వాటిని కూడా మోసపోవడం కానీ, అన్యాయం చేయడం కానీ, వేధించడం కానీ, పెళ్లి తర్వాత ఇవన్నీ రకరకాల కేసులు తీరు ఉన్నాయి. ఆల్రెడీ వాటి చట్టాలు ఉన్నాయి. కానీ పెళ్లికి ముందే జరుగుతున్నటువంటి ఈ నమ్మకంతో కూడిన మోసాలు, వాటి గురించి స్పష్టంగా చెప్పాడు. దీంట్లో ముఖ్యంగా 2-3 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాట్రిమోనీలో మనం ప్రొఫైల్ ఇచ్చాగానే ఫస్ట్ మనకు సంబంధించినటువంటి వాళ్ళు లైక్ మైండెడ్ సంబంధాల ఎంక్వైరీస్ కన్నా ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తారు. మార్కెటింగ్ వాళ్ళే ఒక మార్కెటింగ్ ఏంటంటే సేమ్ మ్యాట్రిమోనీ సంబంధించిన వాళ్ళు ఫోన్ చేస్తారు. రెండవది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇల్లు మార్కెటింగ్ చేస్తారు. రెండింటిని యాక్సెప్ట్ చేయొచ్చు. మూడోది భయంకరమైనది ఏంటంటే మీకు ప్రైజులు వచ్చాయి, పార్సళ్ళు వచ్చాయి, ఈ తరహా మోసగాళ్ళు ఫోన్ చేయడం, లేదంటే ఒక లింక్ పంపించి ఏదో టెంప్టేషన్ లింకు లేదా ప్రొఫైల్ లింక్ ఫారెన్లో 1000 కోట్ల రూపాయల ఆస్తిపరుడు ఉన్నాడని ఒక లింక్ పంపిస్తారు. అది క్లిక్ చేసామో మన పని అయిపోతుంది. అంటే ఇది సైబర్కి సంబంధించిన నేరాలు. ఇక అలానే ఈ మధ్య కొత్తగా హౌస్ అరెస్ట్, మిమ్మల్ని అరెస్ట్ చేసాం, మీ పేరు మీద కేసు బుక్ అయింది, మీ పేరు మీద పలానా దగ్గర బాంబులు ఉన్నాయి, పలానా ఫోన్ నెంబర్లో మీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఇవన్నీ ఏదో రక స్టోరీతోటి సైబర్ పోయి ఈ 3 తరాల తర్వాత 4వది ఇది ఇంకా భయంకరమైనటువంటిది. ఇది ఏంటంటే ఒక వాంటింగ్లీ ఒక కన్నింగ్ పర్సన్స్, వాడికి పెళ్ళి అవుతుంది, 4 సంబంధాలు ఉంటాయి, 4 పిల్లలు ఉంటారు, ఆయన అట్లా ప్రొఫైల్లో పెట్టేసుకొని నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, నా దగ్గర బిజినెస్ ఉంది, అది ఉంది, ఇది ఉందని తప్పుడు ప్రమాణాలతోటి ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయిలని అట్రాక్ట్ చేసేసుకోవడం, లేదా వీళ్ళేంటి అబ్బో స్థితిమంతుడు కదా అనుకోవడం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి అమ్మాయి మ్యూచువల్ అండర్స్టాండ్ అని చెప్పేసి నెంబర్లు మార్చుకునే పరిస్థితి వస్తుంది.
మార్చుకోవడంతో పక్కా ప్రొఫెషనల్గా మోసగాళ్ళు ఇలా చేస్తారు. కొంత కన్నింగ్ మోసగాళ్ళు ఉంటారు. 4వ రకం మోసగాళ్ళు ఏంటంటే అవకాశం చూసి వాడుకుంటారు. లేదంటే ఆ అవకాశవాదంగా ఏం చేస్తారంటే, నేను వస్తున్నాను, అమెరికా నుంచి వస్తున్నాను, నీకు ఏం గిఫ్ట్ తేవాలంటాడు, అవంటాడు ఇవంటాడు. గిఫ్ట్ కోసం నేను రాలేకపోతున్నాను, నువ్వు డబ్బులు కట్టేసాయి, నువ్వు తీసేసుకుని నేను వచ్చాక ఇస్తాను, ఇక్కడి నుంచి వస్తే డబ్బులు వేస్ట్ అవుతాయి ట్రాన్సాక్షన్లో, ఇట్లా రకరకాలు చెప్పి మోసం చేస్తున్నారు. ఈ తరహా ఒక రకం అయితే కొన్నాళ్ళు కలిసి అంటే వాడు పెళ్లి చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. నీకు నచ్చింది, నాకు నచ్చింది, మనం కలిసి ఒక రోజు కలుద్దాము అని చెప్పేసి మంచిగా ఏదో స్టార్ హోటల్లో కలవడాలు, 2-3 రోజులు షాపింగ్లను అవన్నీ. ఈ అమ్మాయి ఏంటంటే ఓహో నాకు కాబోయేవాడు ఎలా ఉన్నాడో నేనే టెస్ట్ చేసుకుంటున్నాను ఈమె ఫీలింగ్లో ఉంటుంది. వాడు పిలుస్తున్నాడు, నేను 3 రోజులు వెళ్తాను, వాని క్యారెక్టర్ ఏది తెలిసిపోతుంది, కాదంటే నేను రిజెక్ట్ చేస్తాను ఏమనుకుంటుంది. కానీ వాళ్ళ బలహీనత అర్థం చేసుకొని చిన్నగా డ్రాప్ చేసి పర్సనల్గా డీల్ చేస్తుంటారు, పర్సనల్ బిహేవియర్ చేస్తుంటారు. మనం ఇంతకన్నా క్లియర్గా చెప్పలేము. పర్సనల్గా వాళ్ళు ఆ ప్రైవేటు సంభాషణలు ప్రైవేట్ లాంగ్ తీసుకెళ్ళడం, ప్రైవేట్గా ఏకంగా వాళ్ళు ఈ యోయో కల్చర్ కూడా వెళ్ళి రావడాలు ఇవన్నీ కూడా చేసేసి వాటిని అడ్డం పెట్టుకొని మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇన్ని కోట్లు ఇన్ని డబ్బులు ఇస్తేనే ఫర్దర్ పెళ్లి చేసుకుంటామని, లేదా అదనపు కట్నం కావాలని, ఇంకెక్కువ కట్నం కావాలని, లేకపోతే ఇవి బయట పెట్టకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందని. అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయి, పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి ఈ విధంగా నష్టపోతే సంఘర్షణ పడి తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు, లేదా వాడు చెప్పినట్టు లొంగిపోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు చెప్పినా కూడా ఈ పెళ్లి సమయంలో ఈ కేసులు వరాస అంటే ఎందుకు అని చెప్పేసి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. కానీ మీరు అలా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ సజ్జనా గారి ఉద్దేశం అంటే ఇట్లా మీరు మోసపోతున్నారు, ఈ మోసాల నుంచి అలాట్కమ్మని చెప్తూ, ఈ మోసాల్లో మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు కమ్ టు పోలీస్ స్టేషన్, కమ్ టు సజ్జనార్ గారి ఉమెన్స్. ఇప్పుడు మనకున్నాయిగా ఉమెన్స్ సెల్స్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఉమెన్స్గా ఉన్నాయి. హైదరాబాద్ సపరేట్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఎక్కడైనా సరే మీరు ఫ్రీగా కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడున్న విధానంలో, ఇలాంటి విధానంలో మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా చెప్తా ఉన్నాను, ఇట్లాంటి విధానం మనం పోలీస్ స్టేషన్కే వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కంప్లైంట్ ఇచ్చి సార్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఇట్లాంటి వాడిని మీరు అరికట్టండి అంటే, ఇక్కడ నాకు న్యాయం చేయండి అవసరం లేదు, వీళ్ళని ప్రివెంట్ చేయండి అంటే వాళ్ళని తీసుకొచ్చి కూడా జైల్లో వేస్తారు. కంప్లైంట్ లేకుండా కూడా వీటిని అంటే విక్టిమ్ ఎవరో వాళ్ళ మీద కేసు పెడతారు, వాళ్ళ ద్వారా కేసు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాడిని పట్టుకొచ్చి పనిష్ చేస్తే వాడు ఇంకొకరికి మోసం చేయడు. కాబట్టి ఖచ్చితంగా జరిగిన విషయాన్ని కంప్లైంట్ ఇవ్వాల్సిందే. మీ పేరు వస్తుంది, రాదు, మీకు కావాలంటే ఇచ్చుకోండి, లేకపోతే లేదు. కానీ పోలీసులకు తెలియజేయడం అనేది మీ బాధ్యత. ఖచ్చితంగా సజ్జనార్ గారు మంచి అవకాశం ఇచ్చారు. ఇట్లాంటి ఆఫీసర్ మనకు ఇంకా కావాలి. సజ్జనార్ గారు ఇంకా ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి, వాటిలో కూడా జోక్యం చేసుకొని ప్రజలకు పోలీస్ అంటే సేవకులు అనే అర్థాన్ని సార్థకం చేస్తాడని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.